హౌతీస్ టార్గెట్స్ పైన యుఎస్ యూకే కోalition ఫోర్సెస్ అటాక్ చేశారు అండ్ హౌతీస్ కూడా రిటాలియేట్ చేశారు. ట్రంప్ హయాంలో ఏదైతే హౌతీస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ధృవీకరించడం జరిగిందో దాన్ని మార్చి దాన్ని రివర్స్ చేసి బైడెన్ వచ్చిన తర్వాత దాన్ని హౌతీస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు అన్న దాన్ని చేశారు. బట్ బైడెన్ తర్వాత మళ్ళీ అదే బైడెన్ ఇప్పుడు మళ్ళీ దాన్ని రివర్స్ చేసి మళ్ళీ ఇప్పుడు హౌతీస్ని టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ హౌతీస్ అండ్ ఈ యుఎస్ యూకే కోalition ఫోర్సెస్ మధ్య జరుగుతున్న ఘర్షణ గురించిన డెవలప్మెంట్స్ ఏంటి, ఇప్పుడు ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా ధృవీకరించడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇజ్రాయెల్ మీద దాడి చేసినప్పుడు చాలా శక్తులు కలిసి అవి ప్లాన్ చేశాయి. దాంట్లో చైనా ఇన్వాల్వ్డ్, రష్యా ఇన్వాల్వ్డ్, ఇరాన్ ఇన్వాల్వ్డ్, వీళ్ళందరూ కలిసికట్టుగా దాడి చేయడం జరిగింది. దాంతో వాళ్ళు చాలా సాధించారు. ఒకటి, సౌదీ అరేబియా ఇజ్రాయెల్ ఇద్దరు మైత్రి పెంచుకోవడం అనేది ఆపగలిగారు. రెండు, అమెరికాని యుక్రెయిన్ నుంచి డైవర్ట్ చేయగలిగారు. ఓకే. మూడు, ఫిలిప్పైన్స్, టైవాన్ దగ్గర ఉన్నటువంటి అమెరికన్ వాళ్ళ యొక్క ఫోకస్ అనేది కూడా డైవర్ట్ చేయగలిగారు. నాలుగు, రష్యా యొక్క కంట్రోల్ ఏదైతే ఉన్నదో ఆఫ్రికా మీద కావచ్చు, గల్ఫ్లో కావచ్చు, దాన్ని వాళ్ళు ధృవీకరించడం మొదలుపెట్టారు. ఇటువంటివి చాలా అచీవ్ చేశారు వాళ్ళు. దాని ముందు తీసుకువెళ్తూనే వీళ్ళు ఏం చేశారంటే హౌతీ ఫస్ట్ హమాస్ అయిపోగానే నెక్స్ట్ హౌతీలను వాడుకుంటున్నారు. వాళ్ళ దగ్గర 3 అస్త్రాలు ఉన్నాయి, 3 హెచ్చులు, హమాస్, హౌతీస్ అండ్ హిజ్బుల్లా. సో నెక్స్ట్ హౌతీస్ను వాడారు. హౌతీస్ హమాస్ కంటే చాలా పెద్ద ఆర్గనైజేషన్. వాళ్ళు యమన్, ఆల్మోస్ట్ సగం యమన్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. ఈవెన్ వాళ్ళ క్యాపిటల్ సానా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నది. సౌదీ అరేబియా, యుఏఈ కలిసి కూడా వాళ్ళు ఏం చేయలేకపోయారు. వాళ్ళకి రాహిల్ షరీఫ్ లాంటి మాజీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా వాళ్ళ సైన్యానికి నేతృత్వం వహించినా కానీ కూడా వీళ్ళని హౌతీలను ఏం చేయలేకపోయారు. కాబట్టి హౌతీలు చాలా బలమైనటువంటి శక్తి. హౌతీలు కంప్లీట్గా ఇరాన్ తయారు చేసినటువంటి శక్తి వాళ్ళు. సో నెక్స్ట్ అటాక్ హౌతీలతో చేయించారు. హౌతీలతో చేయించడం వల్ల ఏమైందంటే రెడ్ సీ నుంచి వస్తున్నటువంటి, సూయజ్ కెనాల్ నుంచి వస్తున్నటువంటి వాణిజ్యం అంతా కూడా దెబ్బతింది. ఈరోజు రమారమి 60% అక్కడి నుంచి ట్రాఫిక్ తగ్గిపోయింది. అక్కడి నుంచి ఎవడు వెళ్ళడానికి భయపడుతున్నాడు. వెళ్తే బహుశా వీళ్ళు అటాక్ చేస్తారు, లేదా సొమాలి పైరట్స్ అటాక్ చేస్తారు. కాబట్టి ఎవరు వెళ్ళడానికి సిద్ధంగా లేరు. దాంతో మనకు సౌత్ ఆఫ్రికా నుంచి తిరిగి వాళ్ళు పెద్ద సర్క్యూటస్ రూట్స్లో వెళ్ళేసరికి ప్రమారమి 10 నుంచి 14 రోజులు ఎక్స్ట్రా పడుతున్నది. కాస్ట్ కూడా 30 నుంచి 50% దాకా పెరుగుతున్నది. దీనివల్ల హౌతీస్ యొక్క ప్రాబల్యం ఏంటో, వాళ్ళ యొక్క వర్చస్ ఏంటో, వాళ్ళ కెపాసిటీ ఏంటో నిరూపించగలిగారు. సో గతి లేని పరిస్థితుల్లో వాళ్ళతో కాళ్ళబేరానికైనా రావాలి, లేదా వాళ్ళని నాశనమైనా చేయాలి. వాళ్ళని నాశనం చేసేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మళ్ళీ ఇంకో యుద్ధం మొదలు పెడితే ఎలక్షన్ సంవత్సరం జో బైడెన్కి, ఎలక్షన్లో ఆయనకి ఎటువంటి పరిణామాలు వస్తాయని చెప్పలేడు ఆయన. కాబట్టి ఇంకో యుద్ధంలో వెళ్ళేటువంటి పరిస్థితి లేదు ఆయనకి. ఇది ఆ ఆసరాగా చూసుకొని హౌతీస్ అటాక్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు వీళ్ళకు కోalition ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో అమెరికా కానీ యూకే కానీ, వీళ్ళకి గత్యంతరం లేక, ఏం ఆప్షన్ లేక వాళ్ళు హౌతీల మీద అటాక్ చేస్తున్నారు. వాళ్ళ దేశంలోనే ఇప్పుడు ప్రశ్నలు పుడుతున్నాయి. అమెరికాలోను యూకేలోను ప్రశ్నలు పుడుతున్నాయి. మీరు ఏ ఆధారంగా, ఏ అథారిటీ తోటి ఒక స్వతంత్ర దేశం మీద మీరు దాడులు చేస్తున్నారు? యుఎన్ మ్యాండేట్ ఏమైనా ఉందా మీకు, లేదా ఇంకేమైనా ఉందా? ఏమి లేకుండా మీరు ఎలా అటాక్ చేస్తున్నారు అని వాళ్ళ మీద ప్రశ్నలు పుడుతున్నాయి. కాబట్టి హౌతీస్ చేసిన అటాక్స్లో చాలా స్ట్రాటజిక్గా వాళ్ళు ఒక విధమైనటువంటి సక్సెస్ వాళ్ళు దీనివల్ల అచీవ్ చేయగలిగారు. ఓకే. వాళ్ళని ఆపవలసినటువంటి గత్యంతరం లేనటువంటి పరిస్థితి వీళ్ళకి వెస్ట్కు ఉంది. కాబట్టి వీళ్ళు అటాక్ చేస్తున్నారు. చూద్దాం రాబోయే రోజుల్లో మరి వీళ్ళు హౌతీస్ని నిజంగా నివారించగలరా, నివారించి రెడ్ సీ రూట్ని మళ్ళీ వీళ్ళు పునఃస్థాపించగలరా, లేకపోతే ఈ యుద్ధం మళ్ళీ హౌతీస్ తోటి ఇంకో కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు ఇలాగే కొనసాగుతూ ఉండి మరి ప్రపంచమంతా రెసిషన్లోకి వెళ్తుందా? వేచి చూడాలి. కరెక్ట్. హౌతీస్ తోటి ఇలాగే కంటిన్యూ అయితే కనుక మరి చైనా ఊరుకుంటుందా? టైవాన్ మీద ఏదో చేసే ప్రయత్నం చేస్తారు. పర్ఫెక్ట్. ఫిలిప్పైన్స్ మీద ఏదో చేసే ప్రయత్నం చేస్తారు. ఇంత లోపల వాళ్ళకి వెపన్స్, ధనము లేకపోయేసరికి యుక్రెయిన్ దాసోహం అనేటువంటి పరిస్థితి. కాబట్టి రాబోయే నెలల్లో ఈ పరిణామాలు ఎటు వెళ్తాయో చూడాలి. వీళ్ళు మరి కోalition ఫోర్సెస్ ఎక్కడ గెలిచిన దాఖలాలు అయితే లేవు, ఎక్కడ పోయినా నాశనం చేసి వెళ్ళారు వీళ్ళు. మరి ఇప్పుడు యెమెన్లో హౌతీస్తో వీళ్ళు ఏం చేస్తారో చూద్దాం. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.